తమిళనాడులో ఉన్నటువంటి డీఎంకే ప్రభుత్వపు అరాచకాలు, వారు చేస్తున్నటువంటి ఆయా నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్ ఎంత హేయముగా, ఎంత హిందూ ద్వేషంతో ఉన్నాయో మనం చూసుకోవచ్చు. సరే, హిందూ ద్వేషంతో ఉన్నాయి కదా అని కొంత మనం అలవాటైపోయిన ప్రాణం కదా అని ఆలోచిస్తే, ఆగితే ఇప్పుడు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. 2G స్కామ్లో అడ్డంగా దొరికిపోయి జైల్లోకి వెళ్ళి ఇప్పుడు బయటకు వచ్చి తిరుగుతున్నటువంటి దొంగ, అవినీతి రాక్షసుడు, డిఎంకే నేత రాజా. ఈ రాజా చేస్తున్నటువంటి పిచ్చి కామెంట్స్ ఇప్పుడు తాజాగా అక్కడ తమిళనాట ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయంగా ప్రాచుర్యం సంపాదించుకున్నప్పటికీ కూడా ఇది రాజకీయంగా చూడాల్సిన పాయింట్ కాదు. ఇది దేశ ధర్మ వ్యతిరేక కామెంట్స్ అని మనం చెప్పొచ్చు. ఏమన్నాడు అంటే, ఇండియా ఒక దేశం కాదు, ఇండియా ఒక దేశం కాదని, ఒకే దేశం అయితే దేశమంతటా ఒకే భాష ఉండాలని డిఎంకే సీనియర్ నేత ఏ రాజా చెప్పాడు. ఇది భారత్ని ఒక దేశముగా కలిపి చూడలేని సంకుచిత వికృత నేతలు ఉన్నారు మన దేశంలో అనడానికి ఒక ఎగ్జాంపుల్ ఈ రాజా, ఈ డీకే రాజా. ఇతగాడు ఇప్పుడు తాజాగా చేసిన కామెంట్స్ ఇంకా డీటెయిల్గా చూసుకుంటే మనకి రాష్ట్ర పత్రిక ఇచ్చింది, రాష్ట్ర ఈ పేపరు. ఛీ డిఎంకే రాజా, జై శ్రీరామ్ ఛీ అంటావా అంటూ డిఎంకే రాజాని ఛీ అంటూ శీర్షిక ద్వారా ఇచ్చింది. ఛీ కాదు, వీళ్ళని ఏం చేసినా తప్పులేదు. ఇలాంటి వాళ్ళని కటకటాల వెనక్కి ఇమీడియట్గా పెట్టాలి, ఇలాంటి కామెంట్స్ చేసేవాళ్ళని. సనాతన ధర్మం అంటే ద్వేషం ఉన్న వారిని మెప్పించడానికి చేసే కామెంట్సే ఇవి. లేదా వ్యక్తిగతంగా వీరికి ఆ పిచ్చి పెరియార్ భావజాలమో, ఈ ఆర్య ద్రవిడ సిద్ధాంత ప్రభావమో, ఈ ఫక్తు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే చెప్పారు, ఆర్య ద్రవిడ సిద్ధాంతం అనేది లేదురా అయ్యా అని, అదొక కల్పిత కథ అని, మనమంతా ఒక్కటే, ఒకప్పుడు రాజ్యాలుగా ఉండేవాళ్ళం, ఆ రాజ్యానికి ఈ రాజ్యం, ఈ రాజ్యానికి ఆ రాజ్యం, యుద్ధాలు జరిగేవి లేదా కలిసి ఉండేవి. కానీ భారతదేశాన్ని భరతఖండము అని మనం చెప్పుకున్నామే. జంబూద్వీపే భరతవర్షే భరతఖండే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే అని మనం చెప్పుకుంటామే. దీని అర్థం ఏంటి? ఈ దేశం ఒకటి, భారతదేశంలో అందరూ ఒకటే. ఇస్లామిక్ దేశాలు ఒకే మతాన్ని కలిగి ఉన్నాయి, ఎందుకు కొట్టుకుసొస్తున్నాయి? భారతదేశంలో ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని భాషలు ఉన్నాయి, ఎందుకు కలిసి ఉంటున్నారు? ఈ బేసిక్ కామన్ సెన్స్ మీకు అర్థం కాకపోతే, అర్థం కాకుండా జనాలకు చేయాలని చూస్తే ఎవడు ఊరుకోడు ఇక్కడ. ఒకప్పుడు కాలం నడిచిందేమో మీరు ఏ కామెంట్స్ చేసినా. అయినా సుప్రీంకోర్టు తాజాగా ఉదయనిధి స్టాలిన్కి ముట్టికాయలు వేసిన తర్వాత కూడా ఇలాంటి నేతలు ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేయటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఉదయనిధి స్టాలిన్కి నువ్వు ఒక పదవిలో ఉన్నావు, బుర్రుందా? సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలని ఏ ప్రాతిపదికన మాట్లాడతావు అని సుప్రీంకోర్టు తిరిగి ప్రశ్నించడం జరిగింది. ఎందుకు సుప్రీంకోర్టు ప్రశ్నించింది అంటే, ఎరాడికేటింగ్ ఆఫ్ సనాతన ధర్మ అనే పేరుతో చేసిన వ్యాఖ్యలకు గాను ఆయన పైన పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఆ అన్ని కేసులు తీసుకొచ్చి ఒకే దగ్గర విచారించండి అని చెప్పి ఆ సౌలభ్యాన్ని కోరుతూ పిటిషన్ వేశాడు ఉదయనిధి స్టాలిన్. దానికి గాను ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి ఇది. దానికి గాను సుప్రీంకోర్టు డైరెక్ట్గా సరే నీ పిటిషన్ నేను అబ్జర్వ్ చేస్తా, కానీ అసలు అలాంటి కామెంట్స్ ఎందుకు చేశావు, నీకు బుర్రుందా లేదా, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అంటే, నిన్న మొన్న ఆ మాటలు చేసిన 24 గంటలు కాలేదు సిగ్గుమాలినటువంటి ఈ రాజా చేసిన కామెంట్స్. అప్పట్లో 2G స్కామ్లో బుక్ అయ్యి పోలీసులు ఈడ్చుకెళ్ళి లోపల పడేస్తే హార్ట్ పేషెంట్ అని అబద్ధాలు ఆడి బయటకు వచ్చినటువంటి వ్యక్తి, 2G స్కామ్లో వేల కోట్ల రూపాయలు మింగేసినటువంటి వ్యక్తి, ఇలాంటి వేల కోట్ల రూపాయల అవినీతి మళ్ళీ చేయడానికి అవ్వట్లేదని, దానికి గల కారణమైనటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడంలో తప్పు లేదు, రాజకీయం చేసుకో. కానీ ఈ దేశాన్ని, ధర్మాన్ని, ఇక్కడ ఉన్నటువంటి భారతీయుల్ని కలిపి నిలుపుతున్నటువంటి రాముణ్ణి, కృష్ణుణ్ణి, భరతమాతను, దేశాన్ని మొక్కలు చేయాలని చూసే నీ కుతంత్రం ఈ దేశం గమనిస్తూ ఉంది. డిఎంకే బుద్ధి ఇంతేనా? హిందుత్వం అంటే అంత చులకన? రాజకీయపరమైన వ్యాఖ్యలు ఓకే, కానీ రాముడు, భరతమాత గురించి రాజా చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడుతూ ఉన్నాయి.
రాముడు భరతమాతను అంగీకరించం, మేము రాముడికి శత్రువులం, మేము రాముడి శత్రువులం, నాకు రామాయణం తెలీదు, రాముణ్ణి నేను నమ్మను. డిఎంకే ఎంపీ రాజా అనుచిత వ్యాఖ్యలు, విద్వేష కుట్రలకు నిదర్శనమంటూ హిందూ సంఘాల ఆగ్రహం. ఇది హిందూ దేశం, హిందువులు అత్యధికంగా ఉన్న పుణ్యప్రదేశం. మన సనాతన ధర్మాన్ని, హిందూ ఆచారాలను విదేశీయులు సైతం పాటిస్తూ ధన్యులవుతున్నారు. కానీ మన దగ్గరే ఉంటూ, మనతోనే ఉంటూ హిందూ సంప్రదాయాలను చులకన చేసి మాట్లాడుతున్నారు కొందరు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా నోటికి ఏదొస్తే అది అంటూ ఉన్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన అధికార డిఎంకే పార్టీ ఎంపీ ఆండిముత్తు రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న క్రమంలో పార్టీలన్నీ ప్రచారంలో ఉన్నాయి. ఈసారి బీజేపీకి కొన్ని సీట్లు దక్కుతాయని సర్వేలు చెబుతూ ఉన్నాయి. తమిళనాడులో కూడా అన్నామలై ఎఫెక్ట్తో అక్కడ వస్తున్నటువంటి జన ప్రవాహాన్ని చూసి మెంటల్ ఎక్కిపోయి చేస్తున్నటువంటి కామెంట్స్ ఇవి. వీళ్ళందరికీ కూడా పిచ్చెక్కిపోతుంది. అన్నామలై చేస్తున్న అన్నామలై ఎఫెక్ట్ దెబ్బకి ఇలా అయిపోతున్నారు. సరే, నీకు రాజకీయాల్లో ఏదన్నా ఉంటే రాజకీయంగా మాట్లాడుకో, ఏమన్నా ఆ బీజేపీని అనుకో, మాకేం ప్రాబ్లం. శ్రీరాముడిని అంటావేంటి బీజేపీని అనబోయి, దేశాన్ని అంటావేంటి కేంద్రాన్ని అనబోయి, సిగ్గుమాలిన బతుకులను. కాకపోతే ఆ తర్వాత ఇంకేమన్నాడంట, ఈ క్రమంలోనే మధురైలో డిఎంకే నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు రాజా. బీజేపీ భావజాలమైన రాముడు భరతమాతను తమిళనాడు ఎప్పటికీ అంగీకరించబోదు అన్నారు. రాముడికి శత్రువు ఎవరని ప్రశ్నించారు. తమిళనాడులో ఉన్నటువంటి వేల సంవత్సరాల క్రితం నాటి ఆలయాలు, శివాలయాలు, అలాగే చాలా పురాతన ఆలయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెరియారువాదం తర్వాత వచ్చాయా? పెరియారువాదం ముందు నుంచే ఉన్నాయి. మధ్యలో వచ్చినటువంటి పెరియారు, ద్రవిడ భావజాలం, ఇలాంటి పార్టీలు తమ మనుగడను, తమ యొక్క అధికారాల్ని అలాగే పట్టుకొని ఉంచడానికి పెంచి పోషించినటువంటి సిద్ధాంతాలు. అఫ్కోర్స్ ఇవి ఇప్పుడు ఎంత బలంగా ఉన్నప్పటికీ ఏదో ఒక రోజు కొట్టుకుపోతాయి అన్నామలై ఇలాంటి కారణ జన్ముల వల్ల. ఇప్పుడు ఈయన చెప్తా ఉన్నాడు, భరతమాతను రాముణ్ణి ఎప్పటికీ అంగీకరించదంట, తమిళనాడు అంగీకరించదు. నువ్వు అంగీకరించకపో, తమిళనాడు మొత్తానికి నువ్వు ఒక గొంతుకు పోయి చెప్పడం ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న. ఇలాంటి రాజకీయ నేతలు ఉన్నారు చూడండి మన దేశంలో. రాముడికి శత్రువు ఎవరని ప్రశ్నించారట. రాముడు సీతతో కలిసి అడవికి వెళ్ళాడని తన తమిళ గురువు చెప్పారని, ఆయన ఓ వేటగాడని అంగీకరించాడని తెలిపారు. అలాగే సుగ్రీవుడు విభూషణుణ్ణి సోదరుడుగా అంగీకరించాడన్నారు. అక్కడ కులమతాలు లేవని, తనకు రామాయణం తెలియదని, అలాగే రాముడిని తను నమ్మబోనని చెప్పారు. నీకు రామాయణం తెలియదు, మళ్ళీ రాముడి గురించి మాట్లాడేస్తావు. వీళ్ళు రాముడిని నమ్మరు, మళ్ళీ రాముడిని వెక్కిరిస్తారు. ఒకటి నమ్ము, వెక్కిరించు, నమ్మకు, వదిలేయి, క్లారిటీ ఉంది కదా. కానీ వీళ్ళకి కావాల్సింది ఏంటంటే రాముణ్ణి విశ్వసించే కోట్లాది హృదయాల్ని ముక్కలు చేయాలి, వారిని తూర్పారబట్టాలి, వాళ్ళని అనాలి. వాళ్ళు ఏమన్నా వాళ్ళు పట్టించుకోరు కదా, ఇవ్వాలంటే సాయంత్రానికి మర్చిపోతారు. సో అలాంటి అనామక హిందువుల్ని ఎన్నెన్నో మాట్లాడవచ్చు అని చెప్పేసి ఈ డిఎంకే నేత ఉద్దేశ్యం. భారత్ ఇంకా అన్నిటికీ సరే రాముడి గురించి అన్నాడు. రాముడికి అలవాటే, ఆ రామ భక్తులకి అలవాటే ఈ మాటలు పడ్డం. కానీ భారత్ ఓ దేశం కాదని, ఉపఖండం అని చెప్పాడు రాజా. ఒకే దేశం అంటే ఒకే భాష, ఒకే సంప్రదాయం, ఒకే సంస్కృతి అని. కానీ భారతదేశం ఒక దేశం కాదు, ఉపఖండం అని మాట్లాడారు. ఒక సమాజం గొడ్డు మాంసం తింటే ఇంకో దాన్ని గుర్తించాలని కోరారు. మణిపూర్లో ఎవరైనా కుక్క మాంసం తింటే అది వారి సంస్కృతిలో భాగమని, మీ సమస్య ఏమిటని, వారు మిమ్మల్ని తినమని అడిగారా అని బీజేపీని ప్రశ్నించారు. ఇక్కడ ఫుడ్ని ఎందుకు తీసుకొచ్చాడు ఈయన? గొడ్డు మాంసం కాకపోతే గాడిద మాంసం తిను, నిన్ను ఎవరైనా అడిగారా? తిను, చక్కగా తిను, పుష్టిగా భోంచి. ఈవెన్ డాక్టర్స్ కూడా నువ్వు ఒరే ఎక్కువగా మాంసం తింటే పోతావరా అని చెప్తే, అరే డాక్టర్ నువ్వు నా యొక్క ఫుడ్ విషయంలో వేలెడుతున్నావు, నా హక్కులకు భంగం కలిగిస్తున్నావు అని వాడి మీద కూడా కేసు పెట్టు. ఎవడని అడిగాడా? గొడ్డు మాంసం తినేవాళ్ళు గొడ్డు మాంసం తింటారు, కుక్క మాంసం తినేవాళ్ళు కుక్క మాంసం తింటారు. ఈ భారతదేశంలో అన్ని రకాల ఆహారపు అలవాట్లు ఉన్నాయి. ఆయా ప్రాంతాలు, పరిస్థితులు, సంస్కృతులు, పరంపరగా వస్తున్నటువంటి విధానాల ఆధారం మీద డిపెండ్ అయి ఉంటాయి. దేన్ని ఎవరు ప్రోధి చేసి దాన్ని ఎలాగా రెచ్చగొట్టి మ్యానిపులేట్ చేయక్కర్లా. లోక్సభ ఎన్నికల తర్వాత తమిళనాడులో డిఎంకే ఉండదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని, కానీ డిఎంకే లేకపోతే భారత్ ఉండదన్నారట. డిఎంకే లేకపోతే భారత్ ఉండదంట. రాజా చెప్తున్న కామెంట్స్.
రాజకీయపరమైన వ్యాఖ్యలు ఓకే, కానీ రాముడు భరతమాత గురించి రాజా చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడుతూ ఉన్నాయి. భారతదేశ జీవన విధానానికి రామాయణం స్ఫూర్తిదాయకమని, అలాంటి రాముడు గురించి నోటికొచ్చినట్లు వాగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తూ ఉన్నాయి. దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలో భాగంగానే రాజా వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు. ఎంపీ హోదాలో ఉండి ఇది దేశం కాదు, భరతమాతను అంగీకరించమని మాట్లాడడం డిఎంకే హిందూ వ్యతిరేక భావజాలానికి నిదర్శనమని, ఈసారి ఎన్నికల్లో హిందువులు ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని వార్నింగ్ ఇచ్చాయి. ఈ సందర్భంగా సనాతన ధర్మంపై డిఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను కూడా గుర్తు చేస్తూ ఉన్నాయి. హిందూ సంఘాలు హిందూ ఆచారాలను కించపరిచేలా మాట్లాడిన ఆయన తీరుపై ఈ మధ్య సుప్రీంకోర్టు మండిపడిందని గుర్తు చేస్తున్నాయి. అయినా కూడా డిఎంకే నేతలకు బుద్ధి రావటం లేదని, హిందువులను అవమానించేలా మాట్లాడుతున్నారని మండిపడుతున్నాయి హిందూ సంఘాలు. ఇటు రాజా వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై స్పందించారు. ప్రతిపక్ష ఐఎన్డీఏ కూటమిలోని డిఎంకే నేతలకు ఎప్పుడూ 2 టార్గెట్లు ఉంటాయన్నారు. ఇలా మాట్లాడి సనాతన ధర్మాన్ని ద్వేషించే వాళ్ళ పెద్ద నాయకులను శాంతింపజేయటం, ప్రజల సొమ్మును దోచుకోవడం. 2G స్కామ్లో నిందితుడైన రాజా ఎప్పుడూ సనాతన ధర్మాన్ని అవమానిస్తూనే ఉంటారని మండిపడ్డారు అన్నామలై. తాజాగా ఆయన మాటలు జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అని చెప్పే ప్రతి భారతీయుడి మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారని, డబ్బుతో ఓట్లు కొనాలని చూస్తోందని మండిపడ్డారు. ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాగా మారిన డిఎంకే నేతలకు ఛీ ఇడియట్స్ పేర్లు చక్కగా సరిపోతాయి అని ఘాటుగా రియాక్ట్ అయ్యారు అన్నామలై. ఛీ ఇడియట్స్ అనేది కరెక్ట్. అంటే వీళ్ళు ఇప్పుడే ఈయనే కాదు, ఇండీ కూటమి వ్యవహరించినటువంటి విధానాలను ఇక్కడ మనం మాట్లాడితే రాహుల్ గాంధీ అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడుతూ ఉంటాడు. ఇండియా ఈజ్ దాని ఏమంటారు, స్టేట్స్ యునైటెడ్ అంటే భారతదేశం వివిధ రాష్ట్రాల సముదాయం అంటాడు అనమాట ఇంగ్లీష్లో. అంతేగాని ఇండియా ఒక కంట్రీ కాదు అని చెప్తాడు. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎలా చూడాలి దీన్ని? ఆ ఇండీ కూటమిలో భాగమైనటువంటి డిఎంకే నేతలు కూడా అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు చెన్నై, తమిళనాడే ఉంది. తమిళనాడులో జిల్లాలు ఎందుకు ఉన్నాయి? సెపరేట్గా వాటికి కలెక్టర్లు, ఐపీఎస్లు, ఇన్ని విభాగాలు ఎందుకు? తమిళనాడు మొత్తాన్ని తమిళనాడుగానే చూడొచ్చు కదా. తమిళనాడులో మళ్ళీ వివిధ జిల్లాలు, వాటికి పేర్లు, వ్యవస్థలు ఎందుకు? దాన్ని ముక్కలుగా చేసేయండి. మరి అలా కాకుండా భారతదేశం కూడా రాష్ట్రాల సముదాయం కాదనం, కానీ భారతదేశం ఒకటే. దీన్ని విడగొట్టాలని చూసేటటువంటి బ్రిటిషోడికి నీకు తేడా ఏంటి? తేడా ఏమీ లేదు. వారి వారసత్వ పరంపర వీరంతా, వారు ఏది చెప్తే అది నిజమని నమ్మే సంతా. వీళ్ళని పట్టుకుంటే మన బతుకంతా కూడా గొంతులో పడుతుంది. కాబట్టి కాస్త ఆలోచించి జాగ్రత్తగా ఇలాంటి వాళ్ళ వ్యాఖ్యల్ని మనం పరిశీలించాలి, ప్రతిఘటించాలి. ఈ విషయాన్ని రాష్ట్ర పేపర్ చాలా కరెక్ట్గా ఎక్స్పోజ్ చేసిందని చెప్పాలి. ప్రధాన వార్తాపత్రికలు అన్నీ కవర్ చేయాల్సినటువంటి ముఖ్యమైన మ్యాటర్, కానీ అన్ని వార్తాపత్రికలు కూడా ఆయా పొలిటికల్ పార్టీస్ ప్రేరణతో, ప్రోత్సాహంతో నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయా ఎజెండాల్లో వార్తలనే ఇస్తాయి. వారికి దేశము ధర్మము పట్టదు. కాబట్టి రాష్ట్ర వంటి ఈ పేపర్స్ మాత్రం దీన్ని హైలైట్ చేసింది. ఇది ముఖ్యంగా చెప్పడం జరిగింది. అది సంగతి. అండ్ దీని గురించి మనం చర్చోపచర్చలు చేద్దాం. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి. సపోర్ట్ భరతవర్ష, స్ట్రెంథన్ ద ట్రూత్.